జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి రాశిపై గ్రహాల యొక్క ప్రభావం భిన్నంగా ఉంటుంది. అందుకే కొన్ని రాశుల వారికి బంగారం కంటే వెండి ధరించటం మరింత శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ 5 రాశుల వారికి బంగారం కంటే వెండి ధరిస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి రాశిపై గ్రహాల యొక్క ప్రభావం వేరువేరుగా ఉంటుంది. అందుకే కొన్ని రాశుల వారికి బంగారం కంటే వెండి ధరించటం మరింత శుభప్రదం. వెండి చంద్రుడికి సంబంధించిన లోహంగా భావిస్తాం. అందువల్ల దీన్ని ధరించటం వలన మానసిక శాంతి అంటే మనశ్శాంతి, ఆర్థిక స్థిరత్వం, అదృష్టం పెరుగుతాయి. అయితే ముందుగా మొదటిది వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు సంపద, ఐశ్వర్యం, సౌందర్యానికి సూచిక. ఈ రాశి వారు బంగారానికి బదులుగా వెండి ధరిస్తే ఆర్థిక స్థిరత్వం, అదృష్టం బాగా పెరుగుతాయి అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రుడు సంపద, సౌందర్యం, సౌకర్యాలు, విలాసానికి కారకుడిగా జ్యోతిష శాస్త్రం చెబుతుంది. వృషభ రాశి వారు వెండి ధరించడం వలన వీరికి ఆర్థిక విషయాలలో స్థిరత్వం, ఆకర్షణ, సౌభాగ్యం పెరుగుతాయి అని జ్యోతిష శాస్త్రం గట్టిగా చెబుతుంది. ముఖ్యంగా వెండి ఆభరణాలు శుభదినాల్లో ధరించటం అనుకూలంగా ఉంటుంది. ఇక రెండవ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. జ్యోతిషపరంగా వెండి చంద్రునితో సంబంధం కలిగిన లోహంగా భావిస్తాం. అందుకే కర్కాటక రాశివారు వెండి ఉంగరం, వెండి గొలుసు లేదా ఇతర వెండి ఆభరణాలు ధరించటం శుభప్రదం. దీనితో వీరి మనసుకు ప్రశాంతత, భావోద్వేగాలలో సమతుల్యత, కుటుంబ జీవితంలో సంతోషం కలుగుతాయి. అలాగే మూడవది తులారాశి. ఈ తులారాశికి కూడా శుక్రుడే అధిపతి. శుక్రుడు ఐశ్వర్యం, అందం, సౌఖ్యం, ప్రేమ మరియు భౌతిక సౌకర్యాలకు కారకుడిగా భావిస్తాం. అందుకే తులారాశి వారు కూడా వెండి ధరించడం వలన జీవితంలో సమతుల్యత, ఆర్థిక స్థిరత్వం, సౌభాగ్యం పెరుగుతాయని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఇక నాలుగవ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు కూడా తీవ్రంగా ఆలోచించటం, భావోద్వేగాలను లోపలే ఉంచుకోవటం ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీరు వెండి ధరించటం వలన వీరి మనసుకు చల్లదనం, ప్రశాంతత కలిగి ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయని చెబుతాం. వెండి ఉంగరం లేదా వెండి గొలుసు ధరించటం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఇక ఆఖరిది మీనరాశి. మీనరాశి వారు కూడా సాధారణంగా భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వెండి ధరించటం వల్ల మనసులోని ఆందోళనలు తగ్గి ప్రశాంతత పెరిగి ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. అందుకే మీనరాశి వారికి కూడా వెండి ఆభరణాలు ధరిస్తే కనుక అనుకూలంగా ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ప్రతి వ్యక్తి జాతకం వేరు. కేవలం రాశిని బట్టి ఒక లోహం అందరికీ ఒకే విధంగా ఫలితం ఇస్తుందని చెప్పలేము. జాతకంలో చంద్రుడి యొక్క స్థానం, శుక్రుడి యొక్క స్థానం, ఇతర గ్రహాల యొక్క ప్రభావం వంటి అంశాలను కూడా మనం పరిశీలించిన తర్వాతే ఏ లోహం ధరించాలో నిర్ణయించడం మంచిది. అయితే మీ రాశి ఈ 5 రాశుల్లో ఒకటైతే వెండి మీకు ఎందుకు అనుకూలంగా భావిస్తారో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మరి మీ రాశి ఏది? కర్కాటక రాశా, వృషభ రాశా, మీనరాశా, వృశ్చిక రాశా లేక తులారాశా? మీ రాశిని కమెంట్లో తప్పకుండా మాకు తెలియచేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ జ్యోతిష విషయాలు, రాశి ఫలాలు మరియు శుభ సూచనలు తెలుసుకోవటానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు.